కఠినంగా వ్యవహరించినటువంటి యోసేపు మనసు వెనుక ఎంత కనికరం ఉందో చూడండి. కఠినాత్ముడు అని అనుకున్న వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రధానమంత్రితో కలిసి భోంచేస్తున్నారు. ఎవరైతే బాధించారో, వేధించారో, ఎవరైతే గాయపరిచారో, ఎవరైతే అమ్మేశారో వాళ్ళందరూ వచ్చి యోసేపు ఎదుట సాష్టాంగపడ్డారు. ఆ తర్వాత బహు అద్భుతమైనటువంటి టర్నింగ్ పాయింట్ ఉంది. ఇంతకీ బెన్యామీను తిరిగి వెళ్ళాడా, లేకపోతే యోసేపు బెన్యామీనుని అక్కడ ఉంచేసుకున్నాడా? అసలు ఏం జరగబోతుంది? ఇంతటితో కథ ముగుస్తుందా, లేకపోతే కథ మలుపు తిరుగుతుందా? అద్భుతమైన మలుపులతో యోసేపు తన సహోదరుల యొక్క బాగును కోరి ఏ విధంగా వారిని పరీక్షించాడో, పరిశీలించాడో, అంతేకాకుండా పరివర్తన తీసుకొచ్చాడో, ఆ తరువాత ఏ విధంగా తన కుటుంబం అంతటినీ కూడా పోషించాడో, అద్భుతమైన సందేశం, అలాగే అద్భుతమైన దృశ్యం. కాబట్టి ఒకరు మిస్ కాకండి, కుటుంబంగా రండి, బంధుమిత్రులను కూడా ఆహ్వానించండి. ప్రతి ఆదివారం కల్వరి టెంపుల్ చిత్తూరులో 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి, కుటుంబంగా రండి. స్థలం హేమమాధురి కళ్యాణ మండపం, HDFC బ్యాంక్ దగ్గర, పుత్తూరు రోడ్, KR పల్లి, చిత్తూరు.